వీళ్ళకి బుద్ధి ఉండాలి. ఎయిమ్స్కి నీళ్ళు ఇవ్వలేనట్టు నువ్వేం మాడతావు? అసలు వాళ్ళు డబ్బులు కట్టారు. అదేమి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాదు. ఈ రాష్ట్రానికి ఒక వన్నీ తెచ్చే మెడికల్ ఇన్స్టిట్యూట్ అది. దానికి నీళ్ళు ఇవ్వలే నువ్వు 5 సంవత్సరాల్లో. వాళ్ళు డబ్బులు కట్టారు. 24 జూన్ తర్వాత కూటమి ప్రభుత్వం వస్తే 3 నెలల్లో వాటర్ ఇచ్చాము మేము వాళ్ళకి. వాళ్ళు నెలకు లక్షలు ఖర్చు పెట్టి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ఆ నీళ్ళు లేకపోవడం వల్ల అక్కడ ప్రారంభించాల్సిన ప్రొసీజర్స్ అన్నీ కూడా ఆపేశారు వాళ్ళు. నువ్వు మెడికల్ కాలేజ్ నుంచి మాట్లాడతావు. బుద్ధి ఉండాలా, సిగ్గు ఉండాలా. చేతుల పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే కుదరదు. ఎయిమ్స్కి మెడికల్ కాలేజ్ నీళ్ళు ఇవ్వాలా? ఇంకా నువ్వు అసలు మెడికల్ వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? కరోనాలో 1,00,000 మంది చనిపోయారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తే 50,000 మంది చనిపోయారని చెప్పి నువ్వు చెప్తావు.